శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? నేను వంట చేస్తూ ఇవాళ కొంచెం బిజీగా ఉంది. ఈయనతోనూ అది హడావుడిగా ఏవో కాగితాలు అవి చూడమంటే ఆయన పనితోనూ అది, అందుకని ఆయన వెళ్ళాక వంట మొదలుపెట్టి ఇప్పుడు చేస్తున్నాను వీడియో. అయితే నేను ఈరోజు ఒక డెసిషన్ తీసుకున్నానండి. అది మీ అందరితో కూడా షేర్ చేస్తున్నాను. మీరు అందరూ కూడా ఎగ్రీ అవుతారని అనుకుంటున్నాను, అవ్వాలని ఆశ. పెద్ద విషయం ఇంకా చిన్నదే. ఇప్పుడు పేపర్ తెరిస్తేనో న్యూస్ వింటేనో రకరకాల దారుణాలే వింటున్నాం మనం. ఏదో నిన్న డాక్టర్ గారు విజయం సాధించారు, మంచి పని చేశారు, అలాంటివి అరాకొరాగా వింటున్నాం. అలా మంచి విన్నప్పుడు మనం అప్రిషియేట్ చేద్దాం, చక్కగా అభినందనలు తెలుపుదాం. ఇలాంటి భార్య భర్తను చంపేశాడు, భర్త భార్యను చంపేసింది, పిల్లలు ఇద్దరు కలిస్తే పిల్లల్ని చంపేశారు. ఇలాంటివన్నీ విన్నప్పుడు అక్రమ సంబంధాలు అవి రోజు మనం ఉచ్చరించుకోవడం అనవసరం అండి. దాని బదులు మనం ఎవరిని మార్చలేము. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ దారుణాలు జరుగుతాయో తెలీదు. అందుకని మన వంతుగా ఇది ఎంతోమంది సైకిక్ హీలర్స్ వాళ్ళు, విదేశాల్లో వాళ్ళు, మన దేశంలో వాళ్ళు అందరూ కూడా చెప్పింది, ఇది సిద్ధపురుషులు కూడా చెప్పింది. అది మనం ఇంప్లిమెంట్ చేద్దాం. రోజు సాయంత్రం 5:30 నుంచి 6:40 లోపు, పోనీ 6:30 అనుకుందాం, ఈ గంట వ్యవధిలో ఒక 10 నిమిషాలు ఖాళీగా ఉండకుండా ఎవరు ఉండరు కదా. ప్రశాంతంగా కూర్చుని మన దేశం బాగుండాలి, ముందు ప్రపంచం బాగుండాలి, తర్వాత మన దేశం బాగుండాలి. మనని పాలించే నాయకులు మంచివాళ్ళ అయ్యుండి మంచివాళ్ళ ఏలుబడిలో మనం ఉండాలి. అలాగే ఈ ప్రజలందరిలోనూ ఉన్న దుష్టబుద్ధి పోవాలి. మంచి ప్రజలతో కలిసిమెలిసి ఉండాలి. ఇలాంటి దారుణాలు వినకూడదు, చూడకూడదు అని చెప్పి రోజు యూనివర్స్ని ప్రార్థించండి అందరూ. అలాంటి మంచి ప్రపంచాన్నే నువ్వు మాకు ఇస్తావు యూనివర్స్ అని, యూనివర్స్ని అందరూ విశ్వాన్ని ప్రార్థించండి. అంతా మంచిగా ఉండాలి, అంతా అందరి మనసులోనూ కల్మషం లేకుండా ఉండాలి. అలా చేయగా మన వల్ల అవుతుందా అని కాదు. మన గ్రూప్ సభ్యులు అందరూ ఎంతమంది కలిస్తే అంతమంది రోజు 10 నిమిషాలు కాకపోతే 5 నిమిషాలైనా ఇది ప్రార్థించాలని నా కోరిక. అలా చేస్తే తప్పకుండా మార్పు వస్తుంది. ఎవరి మత ధర్మాన్ని వాళ్ళు పాటిస్తూ మత విద్వేషాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలి మొదటగా అది. తర్వాత ఎటువంటి దారుణాలు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అఘాత్యాలు మనం వినకూడదు, చూడకూడదు, అలాంటివి జరగకూడదు. అందరి మనసులు పవిత్రంగా ఉండాలి, పసిపిల్లలు బలైపోకూడదు అని. మంచి నాయకుడు ఏలుబడిలో మన ప్రజలంతా ఉండాలి. మన దేశం అన్ని రంగాల్లోనూ అన్ని దేశాల కన్నా ముందుండాలి. మనది ధార్మికమైన దేశం, అలాగే పేరు తెచ్చుకుని మిగతా విషయాల్లో కూడా ముందడుగుగా ఉండాలి అని చెప్పి అంతా సుభిక్షంగా ఉండాలి. రైతులు ఏంటి, అందరూ ఆర్మీ జవాన్లు ఏంటి, అందరూ చాలా చక్కగా ఉండాలి. వాళ్ళ హెల్త్ కోసం, వాళ్ళ కోసం కూడా ప్రార్థించాలి. ఈ 4 మన రోజు ఒక బుక్లో రాసుకుని 4 ఈ విషయాలు పట్ల బాగుండాలి అని చెప్పి, ఈ విషయాలు బాగుండాలి అని ప్రార్థించండి. మన గురించి మన బాగు భగవంతుడే చూసుకుంటాడు. అందుకని ప్రతిరోజు 5:30, 6:30 మధ్యలో ప్రతిరోజు ఒక్క 5 నిమిషాలైనా మన వాళ్ళందరూ కేటాయించి ఇది అనుకోవాలని నా ప్రార్థన, నా కోరికనండి. ఎందుకంటే ఈ దారుణాలు విని మళ్ళీ వాటి గురించి డిస్కస్ చేసుకుని ఇవన్నీ అనవసరం. ఇలా మన వంతు మనం చేయగలిగింది ఇలా చేస్తే తప్పకుండా మార్పు వస్తుందని సిద్ధపురుషులు కూడా చెప్పారు. వాళ్ళలా మనం తపస్సులు అవన్నీ చెయ్యలేము, కానీ ఇది ఒక మానసిక తపస్సు, ఒక మంచి మనసు. బుద్ధుడు కూడా చెప్పాడు, మంచి ఆలోచనలతో మనసు ఉంటే అదొక మానసిక వ్యాయామం అన్నమాట. శరీరానికి ఎలా ఎక్సర్సైజ్ కావాలో, ఒళ్ళు తగ్గాలి, మీ థైరాయిడ్, షుగరు, బీపీలు తగ్గాలి అంటే శరీరానికి ఎక్సర్సైజ్ ఎలా చేయమంటారో అలా మనసు మంచిగా ఉండాలి అంటే మనసును బట్టే ఆరోగ్యం కూడా ఉంటుంది. ఇది మెంటల్ ఎక్సర్సైజ్ అన్నమాట, మానసిక వ్యాయామం. అందుకని అలాంటి మా గొప్ప వాళ్ళందరూ చెప్పింది. ఒకళ్ళ కోసం మనం ఎందుకు ప్రార్థించాలంటే సమాజం బాగుండాలి, భావితరాల వాళ్ళు బాగుండాలంటే అది మనం తప్పక చేయాలి.
దయచేసి నా ఈ విన్నపాన్ని అందరూ స్వీకరించి ఎంతవరకు ఓకే చెప్తారో, ఎంతమంది ఓకే చెప్తారో చూస్తాను ఇవాళ. మరి దానివల్ల ఒక్క 5 నిమిషాలు ప్రార్థించడం వల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు కదా. సాయంత్రం 5:30, 6:30 మధ్యలో. ఓకేనా? మీ అందరి అభిప్రాయం నాకు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. ఈరోజు నేను తీసుకున్న నిర్ణయం ఇది. కార్తీక మాసం తొలి రోజున మీరు కూడా మీ అభిప్రాయం చెప్తే నేను కూడా నా అభిప్రాయం తెలియజేస్తాను. ఉంటాను మరి. కామెంట్ బాక్స్లో అక్కడ కలుసుకుందామా? మీ స్నేహితురాలు విజయ పన్నాల. ఈరోజు ఇంకా వంట వీడియో చేయట్లేదు, హడావుడిగా చేస్తాను. కానీ నా వంట ఏమిటంటే ఇవాళ చల్ల పులుసు, కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి, దొండకాయ ఫ్రై. ఇదండి ఇవాళ నా వంట. ఉంటాను మరి. మీ స్నేహితురాలు విజయ పన్నాల.